రేపే మనకు అక్షయ తృతీయ. అలానే కాకుండా సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఈ 2 వస్తువులను ఎలాగైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకేంటంటేనండి చెప్పాలంటే బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే మర్చిపోకుండా ఈ 2 వస్తువులనైతే ఏ రకంగానైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే మీరు బంగారం కొన్నా కొనకపోయినా పర్వాలేదండి. ఈ వస్తువులను తెచ్చుకుంటే కిలోల కొద్ది బంగారం కొంటూనే ఉంటారండి. మీ జీవితం ఏంటంటే గనక పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక అక్షయ తృతీయ రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగి మనకి ఏంటంటే గనక బంగారు యోగం కలుగుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. బిచ్చగాడు సైతం కుబేరులాగా మారటానికి కూడా ఏంటంటే ఈ వస్తువులు ఉపయోగపడతాయి అన్నమాట. అసలు ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు సోమవారంతో కూడి అక్షయ తృతీయ వచ్చింది కదా. ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లేసిన తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఈ వస్తువులను ఏంటంటే కనుక కొనుగోలు చేయండి. ముఖ్యంగా అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే యాలకులు. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా మీకు కుబేర యోగం కలగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఏంటంటే సకల సంపదలు చేకూరాలన్నా సరే యాలకులు ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకొని 21 యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని ఆ తాడుకు ఏంటంటే కనుక దారానికి 21 యాలకులు గుచ్చి మాల చేసి లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా పూజించి వాటిని తీసి బీరువాలో దాచుకుంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, మనం కోరుకుంది కూడా జరుగుతుందని మనకు ఏంటంటే శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే యాలకులు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి. అయితే బెల్లము అతీత శక్తివంతమైనది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం కావచ్చు, పంచదార కావచ్చు, 2 తీపి పదార్థాలే కాబట్టి రెండిట్లలో మీరు ఏది తెచ్చుకున్నా కానీ మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకుని బంగారం కొంటే బెల్లం కొంటే బంగారం కొంటూనే ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి ఎంత లేనివారైనా సరేనండి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఏంటంటే కనుక తప్పనిసరిగా బంగారం కొనాలని భావించుకుంటారు. కొంతమంది బంగారం కొంటారు, కొంతమంది వెండి సామాగ్రి అని కొంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొనుక్కుంటారండి. ఒకరి స్తోమతకు తగ్గట్టుగా ఒకరు కొనుక్కుంటారనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం మనం ఏంటంటే బంగారము కొనలేము, వెండి కూడా కొనలేడు. అంటే మధ్యతరగతి వాళ్ళైతే ఏది కూడా కొనే పరిస్థితులు అయితే లేరు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వస్తువులు చక్కగా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా ఏంటంటే కనుక తెచ్చుకోండి. ఒకటి బెల్లము, ఇంకొకటి పంచదార కావచ్చు, లేదంటే కనుక నార్మల్గా మీరు యాలకులు. అలానే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు అంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక గురువింద గింజలు కావచ్చు, అలానే గవ్వలు, గోమత చక్రాలు, పసుపు కొమ్ములు, అలానే కాకుండా నారికేళ్ళం అంటే చిన్నది ఏంటంటే కనుక చిట్టి గాజులు, ఇలాంటివి ఏంటంటే కనుక లక్ష్మీ కారకం కదండి. ఇవి కూడా పరమ పవిత్రమైనవండి. వీటిని కూడా మన ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇవి కూడా తెచ్చుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఒక 5 గవ్వలు కావచ్చు, 5 గోమత చక్రాలు, అలానే కాకుండా గురువింద గింజలు కావచ్చు, పసుపు కొమ్ములు కావచ్చు, నారికేళం కావచ్చు, ఇలా ఏంటంటే లక్ష్మీకారకమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. కాబట్టి వీటిని కూడా తెచ్చుకోండి. అంటే అన్ని తేమని కాదు, ఏదైనా సరే మీకు నచ్చిన వస్తువు తెచ్చేసుకోండి. ఆవు బొమ్మని కొనండి, తాబేలుని కొనొచ్చు, అలానే చీపురిని కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మట్టి పాత్రను కొంటే చాలా మంచిది. ఎందుకంటే అక్షయ పాత్ర నిండుగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. అక్షయ పాత్ర ఎప్పుడు మన ఇంట్లో ఏంటంటే కనుక నిండుకోవాలని, అంటే నిండుకోకుండా చక్కగా ఉండాలనుకుంటాం. కాబట్టి ఈరోజు మట్టి కుండ కొంటే చాలా చాలా మంచిది. మట్టి కుండ కాకుండా ఒక చిన్న అంటే ఇత్తడి చెంబు కొన్నా కానీ మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మట్టి పాత్ర కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా సరే కొనొచ్చు. బంగారం, వెండి కూడా కొనొచ్చు. వెండి కొంటే లక్ష్మీదేవి కాయిన్ కొనండి, లేదంటే కనుక బంగారు కాయిన్ అయినా సరే కొనండి. అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం కొనుగోలు చేస్తాం. కానీ కొనలేని వారు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకుని ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తెచ్చేసుకుంటే ఇక లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా మన ఇంట్లో అడుగుపెట్టి మనకి ఏంటంటే కనుక బంగారు యోగం కలిగేలాగా చేస్తుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం కొనకపోయినా మళ్ళీ సంవత్సరం ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక బంగారం కొనే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా అండి ఇంకా ఈ వస్తువుని కొనండి. అంటే చీపురు, మట్టి కుండ, అలానే కాకుండా పసుపు, కుంకుమలు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనము యాలకులు, ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే బెల్లం. ఈ వస్తువులలో ఏవైనా సరే ఒక 2 తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోమని కాదు, ఒక 2 తెచ్చుకుంటే చాలు. 2 వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరి మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు ఈ
వస్తువులు కొనండి. ఇక అలానే కాకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆకు మీద దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఏంటంటే క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఆకుని ఇంకా మీరు పూజ గదిలో పెట్టి పరిహారం చేయండి. ఎవరికైతే ధనం రావటం లేదు, బంగారం కొనాలనే ఆశ అందరికీ ఉంటుందండి. ప్రతి స్త్రీ కూడా ఏంటంటే కనుక బంగారం కొనాలంటుంది. కాకపోతే ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారం మనం కొనలేము, అదేంటంటే కనుక అందుకోలేము. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మందార ఆకును క్లీన్ చేసి అందులో 1 స్పూన్ గోధుమలు, 1 స్పూన్ అంత ఎర్రపప్పు, ఒక చిన్న అంగుళ ముక్క అంత బెల్లం పెట్టేసి ఇంకా మీరు పూజ గదిలో పెట్టేసి సంకల్పం చెప్పండి. ఈ సంవత్సరం బంగారం కొనలేకపోతున్నాం, కానీ మళ్ళీ సంవత్సరమైనా సరే ఖచ్చితంగా బంగారం కొనాలి, మాకు బంగార యోగం కలగాలి, ధనం కూడా రావాలి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే మనం ఇదంతా కూడా పెట్టుకుంటాం కదా, కాసేపు ఇంకా వదిలేయండి. అయితే ఈ పప్పు ఉంది కదండి, ఇది గ్రహాలకు అంకితం చేయబడుతుంది. గ్రహాలకు అంకితం చేయబడటంతో పాటు ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది. పప్పు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలను శాంతింపజేయడానికి ఉపయోగిస్తారనమాట. గోధుమలు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి, మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. గోధుమలు కూడా గ్రహాలకి అంకితం చేయబడతాయి కాబట్టి గోధుమలకు కూడా అతీత శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. బెల్లం భగవంతుడికి నివేదనయ్యే పదార్థం. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇలా ఈ 3 కూడా కలుస్తున్నాయి కాబట్టి ఇంకా మనం అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు బంగార యోగం కలుగుతుంది. అంటే కేజీల కొద్ది బంగారం కొంటారని కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మన స్తోమతకు తగ్గట్టు మనం దాచుకున్న రూపాయిని బట్టి మనం ఏంటంటే కనుక కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇలా ఈ 3 కలిపేసి ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడికి వెళ్ళండి, కాసేపు పూజ గదిలో పెట్టండి, గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేశాము, మాకు ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారు ప్రాప్తి కలగాలి, అలానే కాకుండా ధనం కూడా రావాలని సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆవుకు తినిపిస్తే చాలండి. ఇక మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత శక్తివంతమైన పరిహారం అండి. మందార చెట్టే కదా అనుకోకండి, మందార చెట్టు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే వృక్షంగా పరిగణించబడుతుంది పురాణాలలో. దైవ వృక్షం అంటే గనక అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు, దేవతలు ఏంటంటే గనక అక్కడ నివసిస్తూ ఉంటారని అర్థం అనమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించండి, ఈ రోజు చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. ఇలా ఏంటంటే గనక మనకు తిథి ఉంటుంది కదా, అక్షయ తృతీయ ఉంటుంది కదా, ఆ తృతీయ తిథి రోజున ఏంటంటే గనక సమయాన్ని బట్టేసి మీ వీలుని బట్టి చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే బాగానే వస్తాయి. మనకు ఫలితాలను ఏంటంటే గనక మనం చక్కగా చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంకా ప్రయత్నించవచ్చు అనమాట. ఇక బంగారు యోగం కలుగుతుంది, అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయి. ఇక అంతరం వచ్చేసి ఏంటంటే కనుక మంచి కూడా చేకూరుతుంది. అలానే కాకుండా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత బంగారాన్ని కొనాలని చాలా మంది మనసుల్లో ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే బంగారం కొనలేని వారు వెండి కొంటూ ఉంటారు, కొంతమంది అంటే ఇలా రకరకాలుగా వస్తువులు కొంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏమీ కొనలేని వారు కనీసం అండి ఒక గల్లుల ఉప్పు ప్యాకెట్ అనమాట, అంటే 10 రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు వస్తుంది కదా, రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టేసి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ ఉప్పుని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. ఈ రోజు ఐశ్వర్య దీపం కూడా వెలిగించవచ్చు. అలా వెలిగిస్తే లక్ష్మీదేవి 1,00,00,000 రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మార్చేసి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను కూడా తీసేస్తుంది. మంచి ఫలితాలతో పాటు మీకు ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే మీరు ఒక కల్లుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ కల్లుప్పు ప్యాకెట్ అయితే 5 రూపాయలు 10 రూపాయలు పెడితే వస్తుంది, ఎక్కడైనా సరే దొరుకుతుంది కదా. ఉప్పు అతీత శక్తివంతమైనదండి. ఉప్పు ఏంటంటే కనుక అతి శక్తితో కలిగి ఉంటుందన్నమాట. తిదివార నక్షత్రాలను బట్టి ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే మీరు బంగారం కొనకపోయినా మందారాకు పరిహారం చేసుకున్న తర్వాత ఒక 10 రూపాయలు పెట్టేసి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అలా తెచ్చేసుకుని ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ని చూస్తారు. ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే కదండి గల్లుడుప్పు లభిస్తుంది. కాబట్టి ఆ ఉప్పుకు చాలా పవర్ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీని తీసేయడంతో పాటు దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా ఉప్పుని కొని ఇంటికి తెచ్చేసుకొని చక్కగా పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వంటల్లో కానీ లేదంటే కనుక మీరు ఏ రకంగానైనా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. దాన్ని ఏంటంటే ఇంకా వాడేసుకుంటే సరిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఇక అక్షయ తృతీయ రోజున ఆడవారు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు కట్టుకొని పూజ చేసుకుంటే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది, భర్త సంపాదనను పెంచుతుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ భర్త సంపాదన తగ్గిపోతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా అండి పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో చక్కగా
చక్కగా ఉండగలుగుతారు. 10 కాలాల పాటు మీరు కోరుకున్నంత బంగారాన్ని కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలానే కాకుండా భర్త సంపాదనను విపరీతంగా పెంచుకోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బీరువాలో ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువుని పెట్టండి. బీరువాలో ఇది పెడితే చాలండి, మంచి జరుగుతుంది. బీరువా కూడా ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోతుందన్నమాట. బీరువాలో ఏంటంటే ధనం అనేది నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం చెప్పాలంటే బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదు కదా, వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా. వృధా ఖర్చులు ఏంటంటే కనుక పెరిగిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు బీరువాలో గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరికి ఆకర్షిస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి. ధనంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే ఇలా అంటే ధన ద్వారాలు తెచ్చుకోవడానికి చక్కగండి బీరువాలో ఈ యొక్క వస్తువునైతే పెట్టుకోండి. బీరువా ముఖ్యంగా చెప్పాలంటే కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు, అలానే కాకుండా డబ్బు ఇలాంటివన్నీ కూడా మనం బీరువాలోనే భద్రపరుచుకుంటాం. కొంతమంది ఏంటంటే కనుక బీరువాలో పెట్టిన డబ్బు పదే పదే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు వృధా ఖర్చులు తగ్గి డబ్బు ఏంటంటే కనుక అంటే చక్కగా స్థిరంగా ఉండటానికి, స్థిరంగా ఏంటంటే కనుక కనిపించడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా బీరువాలో పెట్టినట్టు ఎవరికి చెప్పకండి. అదే రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి. రైక ముక్కలు ఇలా ఉంటాయి కదండి, చిన్న వస్త్రం అయితే తీసుకోండి. అందులో వచ్చేసి 5 ఏంటంటే కనుక యాలకులు పెట్టండి. 2 లక్ష్మీ గవ్వలు పెట్టుకోండి. 11 రూపాయలు పెట్టండి. అలానే కాకుండా పచ్చకర్పూరం చిటికెడంత పెట్టుకోండి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు పోసి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఇంకా తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలు లాకర్లో పెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక పెట్టడం వల్ల ధనం అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి రావటం అనేది జరుగుతుందన్నమాట. డబ్బు ఎంత ఖర్చు అయిపోతుందంటే కనుక మనం సంపాదించిందంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా ఖర్చు అయిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. మనము రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తాం. సంపాదించిన తర్వాత అందులో కొంత డబ్బుని తీసి దాచుకుంటాం. ఎందుకంటే ఏదో అవసరం అయినా సరే మాకు డబ్బు ఉపయోగపడుతుంది, ఏదైనా అవసరం సడన్గా వస్తే దానికోసం డబ్బుని అంటే ఎవరి దగ్గర అడగకుండా మేము కొంచెం డబ్బుని ఎత్తి పెట్టుకోవాలని కొంతమంది తీసి దాచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక డబ్బుని దాస్తేనే మంచిది, రేపన్న రోజు మాకు ఎవరు కూడా సహాయం చేయరు, హెల్ప్ చేయరని మనం డబ్బులు పక్కన పెడతాం. కానీ ఆ డబ్బులు ఏంటంటే కనుక పెట్టినట్టే అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే అన్ని కూడా వృధా ఖర్చులు అండి, అనవసరమైన ఖర్చులు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయము అలాంటి ఖర్చులు అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి ఖర్చులు అయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా. సంపాదించేది రూపాయి అయితే ఖర్చు చేసేది 2 రూపాయలు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. అసలు ఏం చేస్తే ఈ ఖర్చులు తగ్గుతాయని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు అక్షయ తృతీయ రోజు సోమవారం వచ్చింది కాబట్టి 2 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, 11 రూపాయలు, అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం, పసుపు కుంకుమలు పోసి మూట కట్టి ఆ మూటని అంటే మనము బీరువాలో దాచుకుంటే చాలు. ఇది 6 నెలల వరకు పనిచేస్తుంది. 6 నెలల వరకు పెట్టుకోవచ్చు. 6 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలన్నమాట. లేదంటే అందులో ఉండే డబ్బును తీసి ఎవరికైనా దానం చేసి మిగిలిన వస్తువులన్నీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో వేసినా సరిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా వేసేయండి. ఇంకా అలా వేసేసి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఇవన్నీ కూడా ఇలా బీరువాలో పెట్టడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వస్తువులు మీకు అందుబాటులో లేవు, మేము చేసుకోలేమండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుని అక్కడి నుండి ఏంటంటే కనుక జమ్మి ఆకులు కోసుకొని ఇంటికి తెచ్చుకొని వాటిని శుభ్రం చేసేసి వాటిని కూడా బీరువాలో దాచుకుంటే చాలండి. డబ్బు బంగారం ఏంటంటే తాకట్లోకి వెళ్లకుండా ఉంటుంది. డబ్బు బంగారం ఏంటంటే కనుక మన వెంటే ఉంటూ ఉంటుంది. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. కాబట్టి డబ్బు అంటే పదే పదే ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు పెరిగిపోయాయని బాధపడేవారు తప్పనిసరిగా ఈ విధంగా కూడా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అయితే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఆడవారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగులో ఉండే సారీ కానీ లేదంటే కనుక గోల్డ్ అలానే ఎల్లో కలర్లో ఉండే చీరని కానీ కట్టుకోండి. రెడ్, ఎల్లో, గోల్డ్ కలర్లో ఉండే ఈ 3 రంగుల్లో ఉండే చీరలు కట్టుకొని లక్ష్మీదేవిని నిష్ఠ నియమాలతో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. భర్త సంపాదన పెరగటంతో పాటు మనకేంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంత శక్తివంతంగా ఏంటంటే కనుక ఈ రంగులు మనకు అనుకూలిస్తాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయండి. అయితే ఇంట్లో నాన్ వెజ్ని వండుకోకండి. అక్షయ తృతీయ రోజున ఇంట్లో నాన్ వెజ్ వండితే లేనిపోని కష్టాలు వస్తాయి. కాకరకాయ కూడా వండకండి. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా పొట్లకాయ, ఆనపకాయని కూడా వండుకోకండి. అదేనండి మనం అంటాం కదా సొరకాయ, అది వండకండి. ఇంకా ఈ వంటల్ని ఏంటంటే కనుక చేయకపోవటమే మనం నయం అనుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక ఎర్రకంది పప్పు వండి తింటే చాలా మంచిదండి. గ్రహాలు శాంతిస్తాయి. అలానే కాకుండా గ్రహబలం, గురుబలం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరి అద్భుతమైన ఫలితాలతో మన ఇల్లు ఏంటంటే కనుక మారుతుంది. మన జీవితం కూడా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎర్రకంది పప్పు వండి తినండి, మంచి చేకూరుతుంది అనమాట. అలానే నిష్ఠ నియమాలతో లక్ష్మీదేవిని ఈరోజు పూజించండి. 2 పూటల దీపారాధన చెయ్యండి.
అయితే పిండి ప్రమిదలు కాకుండా మనం ఏంటంటే నార్మల్గా మట్టి ప్రమిదల్లో ఈరోజు దీపారాధన చేస్తే మంచిది. చాలామంది కూడా ఏంటంటే కనుక స్టీల్ కుందుల్లో ఇత్తడి కుందుల్లో దీపాలు పెడతారు కదా, అలా కాకుండా ఈ యొక్క రోజు అక్షయ తృతీయ రోజు ఏంటంటే కనుక మట్టి పాత్రల్లో దీపం పెట్టుకుంటే మంచిది. అలాంటి దీపం లక్ష్మీదేవికి చేరుతుంది. ఆ దీపం తీసుకుని ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. 2 పూటల దీపం పెట్టండి. 2 పూటల దీపం పెడితే మంచిదనమాట. 2 పూటల దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తీసేస్తుంది అనమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే మనకంతా కూడా మంచి చేకూడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకొని చిన్న చిన్న నియమాలను అంటే ఆచరించుకుంటూ చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. సంవత్సరం అంతా కూడా ఇక మీరు పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోండి. తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అండి.